తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు గడ్డి జాతి పశుగ్రాసాలతో పాటు మనకి అత్యధికంగా ప్రోటీన్ కలిగేటటువంటి గడ్డి జాతుల్లో అజొల్ల సాగు అనేది ఒకటి. దీంట్లో సుమారుగా మనకి 25-30% వరకు అత్యధిక ప్రోటీన్ శాతం కలిగి ఉన్నది. ఇది మనం నీటిలో పెరిగేటువంటి మొక్క ఇది. ఇది మనం సుమారుగా మనం 1 కేజీ దానా ఇచ్చిన దానికంటే 2 కిలోలు అజొల్ల ఇస్తే సరిపోతుంది. దీంట్లో ఖర్చు కూడా ఈ అజొల్ల సాగు వల్ల కూడా ఖర్చు కూడా తగ్గుతుంది. 1 కేజీ దానా మనకి సుమారుగా మనకి 16-18 రూపాయలు రైతుకు పడితే ఈ అజొల్లాకి మాత్రమే 1 కిలో మాత్రమే 1 కేజీ అవటం జరుగుతుంది. అంటే 2 కిలోలు అజొల్ల ఇచ్చినట్లయితే మనకి 2 రూపాయలు మాత్రమే అజొల్లకి ఖర్చు అవుతుంది. అంటే దానాతో పోలిస్తే అజొల్లాలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రైతుకు కూడా తక్కువ పెట్టుబడితోని మనకి పశు సంపదను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అజొల్ల ఇవ్వటం కూడా సుమారు ఒక పశువుకి మనం 2.5 కిలోల కంటే ఎక్కువగా మనం ఇవ్వము. కాబట్టి 2.5 కిలోలు తీసుకున్నా మనకి 2.5 రూపాయలే అవుతుంది. కాబట్టి ఈ అజొల్ల ఇవ్వటం కూడా చాలా మంచిది. దీన్ని పచ్చిగా ఇవ్వచ్చు మరియు ఎండిన తర్వాత కూడా మనం దీన్ని మేతగా ఇవ్వచ్చు. ఈ అజొల్ల సాగు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనకి 2 మీటర్లు పొడవు, 2 మీటర్లు వెడల్పు మరియు 20 సెంటీమీటర్లు లోతు కలిగినటువంటి ఒక గుంతని తవ్వుకొని దాంట్లో మనం సారవంతమైన మట్టిని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 10-15 కిలోల వరకు సారవంతమైన మట్టిని వేసుకోవాలి. అదేవిధంగా దాంతోపాటు పశువుల ఎరువును 5-10 కిలోలు పశువుల ఎరువు రెండింటిని కలిపి వేసుకోవాలి. దీంతోపాటు మనకి పైపాటుగా ఒక 30 గ్రాముల సూపర్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మనం నీళ్లు కూడా ఒక 10-15 సెంటీమీటర్లు నీళ్లు నిలిచే విధంగా చూసుకొని దీంట్లో మనం అజొల్లాని 1 మీటర్ స్క్వేర్కి సుమారుగా మనకి 1/2 కిలో నుంచి కిలో వరకు అజొల్లాని వేసుకున్నట్లయితే మనకి మంచిగా ఈ అజొల్ల సాగు చేసుకొని సుమారుగా మనకి 60 రోజుల్లో కోతకు అనేది రావడం జరుగుతుంది. సుమారు 1-2 కేజీల వరకు మనం ఈ డంగుని కూడా మనం ప్రతి వారానికి ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి 2 వారాలకు ఒకసారి కూడా మనం ఈ అజొల్లాని హార్వెస్ట్ చేసుకొని మనం పశువులకి మేతగా ఇవ్వచ్చు. అంటే ఈ అజొల్లాని పశువులకి ఇవ్వటం వల్ల మిల్క్ శాతం పెరుగుతుంది. అదేవిధంగా గుడ్లు కానీ మాంసము ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ అజొల్లాని పచ్చి మేతగా ఇచ్చి, అంటే ఈ అజొల్లాను కూడా నేరుగా మొత్తానికే ఇవ్వకుండా మనకి పచ్చి మేతలో కానీ లేదంటే ఎండి మేతలో కానీ ఏదైతే పశుగ్రాస ఉన్నాయో వాటిలో కలిపి మిక్సర్గా ఇచ్చినట్లయితే మనకి పశువులు కూడా ఇష్టంగా తిని ఎక్కువగా మనకి పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ అదేవిధంగా పౌల్ట్రీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.